అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకోండి. అందరిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకు దీవిస్తారు. మనం అనుకునేది చాలా భయంకరమైన వ్యాధుల్లో, బాధల్లో, సాతాన్లో, చేతబడి శక్తుల్లో భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. ఈరోజు మనిషి దేవుడు మాట వినకుండా ఎన్నో శోధనలో పడిపోతున్నాడు. కుటుంబానికి భారం అయిపోతుంది. కుటుంబం సమాధానం లేదు, కుటుంబంలో జరుగుబాటు లేదు, సంపాదన కోల్పోతున్నారు. ఈరోజు బిడ్డలు మాట వినటం లేదు, తల్లిదండ్రి కూడా సమాధానం లేదు, తల్లి బిడ్డలు సమాధానం లేదు, తోడబుట్టిన వాళ్ళు సమాధానం లేరు. ఈ లోకము ఎవరు బతుకుతే వాళ్ళే అని స్వార్థంలో ఉంటున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎప్పటికైనా ఒక రోజు నేను తల ఎత్తి తిరిగేటట్టు నేను చేస్తానంట. తల ఎత్తి తిరిగేటట్టు చేస్తాడంట. నువ్వు కోల్పోతున్నావా, నువ్వు నశించిపోతున్నావా, నువ్వు బాధలు పడుతున్నావా, కష్టాలు తెచ్చుకుంటున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు బాగుపడే రోజు ఒకటి వస్తుంది, నిన్ను దేవుడు ఆశీర్వదించే రోజు ఒకటి వస్తుంది. అంటే నువ్వు దేవుడి మాట వినాలి, తలదించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు మనం అందరము కలిసి ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నీ అవసరము ఉంటేనే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీకు ఏదన్నా అవసరం అయితే నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు. లేకపోతే నువ్వు దేవుణ్ణి అసలు తలుచుకుంటున్నావా? దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావా? నీ అవసరమైతేనే తీరుస్తున్నావు. నా అవసరానికి తీర్చేయా, నా అవసరాన్ని తీర్చేయా, నా ఆస్తి అయ్యా, నాకు అంతస్తు అయ్యా, ఇదే మాట. కానీ నీవు జాగ్రత్తగా ప్రతి వారు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? టైం తీసుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, అందరినీ కూడా ఒకటే ఘాటికి కట్టేస్తానంటున్నాడు. నరకానికి మనం వెళ్తాము. జాగ్రత్తగా ఉండాలి. మంచి మనసుతో కలిగి జీవించండి. ఆనాడు యెహోవానే అబ్రహాము కుటుంబానికి నడిచాడు. అబ్రహామే మరి మోషే దగ్గరికి నడిచాడు. అబ్రహామే ఎక్కడికి? దావీదు దగ్గరికి నడిచాడు. అలాగనే మన కుటుంబాలకు కూడా యెహోవా నడవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు మరి యోబు దగ్గరికి కూడా యెహోవా నడిచాడు. అందుకోసమే మనకు కూడా దేవుడే ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, నా రక్షకుడా, బలమైన దేవా, శక్తిమంతుడా, ఆశీర్వదించే దేవుడు అయ్యా, నీ నామానికి బట్టి, నీ మహిమకు బట్టి మీరు కార్యము జరిపించి ప్రతి వారి కొరకు ఈ భవానీ కాలనీ ప్రతి దేశంలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి జిల్లా మండలాల్లో మీరు దీవించి ఆశీర్వదించి ఈ మందిరము మీ మందిరం అయ్యా యేసయ్య మాకు ప్రేమించి యెహోవా వీరే ప్రార్థన మందిరం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డని కూడా భూమి మీద మీరు ఆశీర్వదించి బలపరచండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి.